ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరొచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను. సహోదరులారా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనను మాట వలనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనను ఎవడైనా చెప్పినట్లా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడియు మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మును వేడుకొంచున్నాను. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. నాశన పాత్రుడగు పాప పురుషుడు. 8వ వచనం, ధర్మ విరోధి ఇప్పుడే బయలుపరచబడును. ధర్మ విరోధి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటివి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవర గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, తెలుగులో అంత్యక్రీస్తు. పాపులర్ సబ్జెక్ట్ కదా ఈ దినాల్లో. యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి గురించిన అంశము ఎక్కువగా బోధించబడుతుంది. అంత పాపులర్ సబ్జెక్ట్ కాదు కొంతమందికి, చాలా కొద్ది మందికి మాత్రమే ఆ అంశాలు తెలుసుకోవాలని ఆశ కలుగుతుంది. ఫ్యూ మినిట్స్, ఒక 30 to 45 మినిట్స్. అంత్యక్రీస్తు యొక్క ఆరంభం, అంత్యక్రీస్తు యొక్క ముగింపు, అంత్యక్రీస్తు యొక్క ముగింపు మనం చూడబోతున్నాం. గతంలో కూడా మేము యూట్యూబ్ ఛానల్లో అర్లీ డేస్లో కరోనా టైంలో యాంటీ క్రైస్ట్ మీద చక్కని అంశాలు చెప్పాం. ఒకసారి మీరు వాటిని చూడండి. అందులో ప్రత్యేకంగా యాంటీ క్రైస్ట్ యొక్క అరైవల్, ఎప్పుడు వస్తాడు, యాంటీ క్రైస్ట్ యొక్క ఎట్రిబ్యూట్స్, అతని యొక్క గుణగణాలు ఏంటి, యాంటీ క్రైస్ట్ యొక్క అసోసియేట్స్, అతనితో ఇంకెవరు ఉంటారు, అతనితో ఉండే ఆ ఇద్దరు ఎవరు, యాంటీ క్రైస్ట్ యొక్క ఎబిలిటీస్, యాంటీ క్రైస్ట్ యొక్క సామర్థ్యాలు, యాంటీ క్రైస్ట్ యొక్క యాక్టివిటీస్ చాలా చక్కగా క్లుప్తంగా తెలియజేశాం. దాంట్లో నోట్స్ కూడా ఉంటుంది, మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. యాంటీ క్రైస్ట్ యొక్క అసాసినేషన్ ఎలా ముగించబడుతుంది. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈ 2026 ఈ ఏప్రిల్, ఈ డేట్ అప్డేటెడ్ వెర్షన్ మనం యాంటీ క్రైస్ట్ గురించి క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. ఈ వారంలో కొన్ని డ్రామాటిక్ థింగ్స్ జరిగినాయి వరల్డ్ వైడ్గా. మీరు గమనించినా గమనించకపోయినా నేను ఫాలో అవుతాను ఉంటాను. ఎందుకంటే బిబ్లికల్గా లేఖనాలు ఎలా నెరవేరుతున్నాయి, ఏ విధంగా గాడ్స్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. చైనా 3 రోజుల నుంచి ఒకటే అంటుంది, ఇజ్రాయెల్ దేశం లేకుండా చేయాలి, ఇజ్రాయెల్ దేశం లేకుండా చేయాలి, ఇజ్రాయెల్ లేకుండా చేయాలి, ఇజ్రాయెల్ అమెరికా లేకుండా చేస్తే చాలంటున్నారు. 3 days. మరొక పక్క పుతిన్, యూరప్కి నేను న్యాచురల్ గ్యాస్ కట్ చేస్తాను. న్యాచురల్ గ్యాస్ కట్ చేస్తే యూరప్ పరిస్థితి ఏమవుతుంది కదా. హర్ముజ్ జలసంధి దగ్గర ఏం జరుగుతుందో మనకు తెలుసు. ప్రపంచమంతా ఇరాన్కి దగ్గరవుతుంది. ప్రపంచమంతా ఇరాన్ యొక్క పవర్ని కొనియాడుతున్నారు. వరల్డ్ థింకింగ్ ఇరాన్ వైపే ఉంది. ఇస్లామిక్ ప్రపంచం కూడా ఎవరి వైపు ఉందంటే ప్రజెంట్ చెప్పండి, గల్ఫ్ కంట్రీస్ వైపు లేదు. ఎవరి వైపు ఉంది? ఇరాన్. ఈ కాలనీలోనే మాకు మంచి స్నేహితుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన తరచుగా ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన కూడా ఇరాన్నే గొప్ప చేస్తున్నాడు. ఏంటి సార్, ఇరాన్ మరి గల్ఫ్ కంట్రీస్ మీద బాంబులు వేసింది కదంటే, వేయాలండి, వాళ్ళు అమెరికా స్నేహం చేస్తున్నారు కాబట్టి వారికి శిక్ష రావాలి. మా గ్రంథం ప్రకారం ఖురాన్ని ప్రపంచానికి చెప్పాల్సిన అరేబియా కంట్రీస్ క్రైస్తవుల తొత్తులైపోయారు, జరగాల్సిందే అని అంటున్నారు. సో ప్రపంచం థింకింగ్ మారుతుంది. డే బై డే యూరోపియన్ దేశాలు ఇజ్రాయెల్ మీద వ్యతిరేకత మూట కట్టుకుంటున్నాయి. ఐర్లాండ్, స్విట్జర్లాండ్, ఈ యొక్క పరిస్థితులు మీరు చూడండి. ఇజ్రాయెల్ ఒంటరి అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఉదయకాలం ట్రంప్ మీద దాడి జరిగింది. ట్రంప్ను చంపడానికి
ఎందుకంటే కుమేరుని చనిపోయాడు కాబట్టి ఏదో రకంగా ఎవరిని చంపాలండి? ట్రంప్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ట్రంప్ మీద చాలా ప్రెషర్ వస్తుంది. యుద్ధం ఆపాలి, యుద్ధంలో నుంచి బయటికి రావాలని అమెరికాలో లాబింగ్ జరుగుతుంది. ప్రపంచమంతా ఒత్తిడి చేస్తున్నారు. ట్రంప్ ఏదో ఒక టైంలో డ్రాప్ అయిపోయే పరిస్థితి, సడన్గా డ్రాప్ అయిపోతాడు. నాకు ఈ యుద్ధంతో పని లేదు, నేను అనుకున్న గోల్ అయిపోయింది అని ఏదో చెప్తాడు. కానీ ఇజ్రాయెల్ మీద యుద్ధం ఆగదు. ఆగిద్దా? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. ద ఎనిమీస్ కంటిన్యూస్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచం యొక్క పిక్చర్, రాబోయే ప్రాఫిటిక్ ప్లాన్ ఏంటి? దేవుని వాక్యంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి చెప్పబడింది. ఆ వ్యక్తి పేరు యాంటీ క్రైస్ట్, సూపర్ మ్యాన్. ఈ మానవాళికి మీద రాబోయే ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి లేఖనాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో 26 టైమ్స్ రాయబడింది. కనీసం ఒక 25 చాప్టర్స్, మొత్తం 66 బుక్స్లో ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్, ఆ వ్యక్తి యొక్క ఎబిలిటీస్ మీద చెప్పబడింది. సో చాలా ఇంపార్టెంట్. యాంటీ క్రైస్ట్ అనే అంశము చాలా ప్రాముఖ్యమైనది. ఈ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి లేకపోతే అంత్యక్రీస్తు గురించి క్రైస్తవ ప్రపంచంలో ఒక 4 రకాల గ్రూపులు ఉన్నారు. ఫస్ట్ గ్రూప్ ఎవరంటే, ఆ మత్తయి సువార్త ప్రకటన గ్రంథంలో చెప్పబడిన అంశాలన్నీ మొదటి శతాబ్దంలోనే అయిపోయినాయి. నీరో చక్రవర్తే ఆ యాంటీ క్రైస్ట్. నీరో చక్రవర్తి క్రైస్తవులను హింసించాడు. నీరో చక్రవర్తి తర్వాత వచ్చిన రోమన్ ఎంపరర్స్, క్రీస్తు విరోధులు క్రైస్తవ్యానికి పనిచేశారు. అవన్నీ జరిగిపోయినాయి. ఇక యాంటీ క్రైస్ట్ వచ్చే ప్రసక్తి లేదు. ఆ స్టోరీ అయిపోయింది. ఎప్పుడైపోయింది? 1st సెంచరీలోనే. దాదాపుగా ఈ అంశం 15వ శతాబ్దం వరకు నమ్మారు. ఎక్కువగా క్రీస్తు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సోదరులు ఇప్పుడు కూడా అదే బోధిస్తారు. ఏమని బోధిస్తారండి? యాంటీ క్రైస్ట్ అనేవాడు లేడు, ఇక భూమి మీదకి రావటం అన్నీ అయిపోయినాయి. ఎప్పుడైపోయినాయి చెప్పండి? 1st సెంచరీ. నాన్ సెన్స్, అతని గురించి మాట్లాడితే తప్పు, అసలు లేని విషయాలు చెప్తున్నారు ఏంటి అని చెప్పి అదొక ప్రత్యేకమైన గ్రూప్. అవన్నీ జరిగిపోయినాయి అంటున్నారు. ప్రకటన గ్రంథంలో కూడా అంశాలు జరిగిపోయినాయి. ఆ మృగం రావటం, ఆ యొక్క దేవాలయంలో కూర్చోవటం, అవన్నీ జరిగిపోయినాయి అంటారు. ఇక రెండో గ్రూప్ ఉంది. ఎప్పుడైతే ఇంగ్లాండ్ దేశంలో రిఫార్మేషన్ స్టార్ట్ అయిందో, రోమన్ క్యాథలిక్స్కు వ్యతిరేకంగా ఒక ఉద్యమం వచ్చిందో, మార్టిన్ లూథర్, కాల్విన్ అనే ఆ గ్రేట్ రిఫార్మర్స్ వాళ్ళేం చెప్పారంటే, వాళ్ళకి సరిగా అర్థం చేసుకోలేకపోయారు. పోపే యాంటీ క్రైస్ట్ అన్నారు. ఏమన్నారు చెప్పండి? పోప్. ఆ యొక్క జీవించేటప్పుడు పోపులు మారుతూ ఉంటారు కదా, ప్రతిసారి పోపు వచ్చినప్పుడల్లా పోపుకున్న ఆ యొక్క ఎబిలిటీస్ అన్నీ ఎక్కడున్నాయి? యాంటీ క్రైస్ట్కి ఉన్నాయి. పోపే యాంటీ క్రైస్ట్ అని నమ్మారు. ఎవరు చెప్పండి? సెకండ్ గ్రూప్, రిఫార్మర్డ్ థియాలజియన్స్. ఒకళ్ళేమో యాంటీ క్రైస్ట్ రాడు, ఇంకొకళ్ళేమో ఆయా కాలాల్లో వస్తూ ఉన్నారు, ఒక్కొక్క రూపంలో వస్తూ ఉన్నారని చెప్పారు. ఇక థర్డ్ గ్రూప్ ఎవరంటే, ఇక 18th సెంచరీ 19th సెంచరీలో ఇంగ్లాండ్ ఆ ప్రాంతంలో కొంతమంది యవనస్తులు లేఖనాలను చదివి, డబ్లిన్ ఆ ప్రాంతంలో లేఖనాలు చదివి, లేదు లేదు లేదు, ఎప్పటికైనా ఎవరు వస్తారు చెప్పండి? యాంటీ క్రైస్ట్ వస్తాడు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడిద్ది, వాళ్ళ దేశానికి తిరిగి వెళ్తారు, మరలా దేవాలయం కట్టుకుంటారు, మరలా తప్పనిసరిగా ఒక క్రీస్తు విరోధి వస్తాడు, ఏదో ఒక రోజు దేవాలయంలో చెప్పండి కూర్చుంటాడు. ఇవన్నీ ఫ్యూచర్లో జరగబోతున్నాయి అని నమ్మారు. ఎన్నో గ్రూప్ అది? థర్డ్ గ్రూప్. దాన్ని బ్రదర్ అండ్ మూమెంట్ అన్నారు. ఆ కొద్దిమంది యవనస్తులు, అందులో అనేకమైన లాయర్స్ ఉన్నారు, అందులో అనేకమైన డాక్టర్స్ ఉన్నారు, లేఖనాలని పఠించారు, ఎన్నో గంటలు మోకాళ్ళ మీద ఉండి స్టడీ చేశారు. 1820 to 1840 ప్రపంచానికి ఈ సత్యాలు తీసుకొచ్చినప్పుడు ప్రపంచం నమ్మలేదండి. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం ఏర్పడలేదు, ఇజ్రాయెల్ వారి దేశానికి వెళ్ళలేదు కాబట్టి అది జరగదనుకున్నారు. కానీ ఆశ్చర్యంగా ఏమేర్పడింది? 1948 ఇజ్రాయెల్ దేశం ఏర్పడటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశం వెళ్ళబోవటం, త్వరలో దేవాలయం కట్టుకోవడానికి వారు బ్రదర్ అండ్ వారు ఏం చెప్పారో అదే చరిత్రలో జరుగుతూ వచ్చింది, అదే చరిత్రలో జరిగిద్ది. ఎవరైనా సెకండ్ కమింగ్ అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా వారు చెప్పిని అంగీకరించాల్సిందే. ఇది ఎన్నో గ్రూప్? థర్డ్ గ్రూప్. వారు చెప్పిన అంశాల మీదే బ్యాప్టిస్టులు, ఎవాంజలికల్స్, అమెరికాలో సిఐ స్కోఫీల్డ్, చాలామంది గ్రేట్ పర్సన్స్ వాటిని డెవలప్ చేశారు. ఈనాడు ట్రంప్ కూడా ఈ మాటలే నమ్ముతున్నాడు. ఏ మాటలు? ఇజ్రాయెల్ దేశం ఏర్పడటం, ఇజ్రాయెల్ ప్రజలను ప్రేమించాలి, వారి కొరకు యాంటీ క్రైస్ట్ వస్తాడు అన్న భావంలోనే వారు ముందుకు కొనసాగారు. ఇక ఫోర్త్ గ్రూప్ ఉంది.
ఈ ఫోర్త్ గ్రూప్ ఏంటంటే ఏమి చెప్పరు, న్యూట్రల్ గ్రూప్. యాంటీ క్రైస్ట్ వస్తాడా రాడా? యాంటీ క్రైస్ట్ ఎవరు? శ్రమలకు ముందు వస్తాడా, శ్రమల తర్వాత వస్తాడా, శ్రమల మధ్యలో వస్తాడా? ఏంటంటే ఏమి చెప్పరు. వీళ్ళందరూ ప్రాస్పరిటీ స్పీకర్స్. ఈనాడు మన కంటికి కనపడే ప్రాస్పరిటీ స్పీకర్స్ అంతా నోరు తెరిచి ఈ విషయాలు చెప్పరు. కారణం ఏంటి అంటే సెకండ్ కమింగ్ అంశాలు చెప్తే సెకండ్ కమింగ్ అంతా దేనికి సంబంధించింది? పరలోకానికి సంబంధించింది కదా. సెకండ్ కమింగ్ సత్యాలు దేనికి సంబంధించిందండి? పరలోకం కొరకు మనం జీవించాలి, పరలోకం మనం ప్రభు కొరకు జీవించాలి, పరలోకం ధనం కూర్చుకోవాలి, అంత హెవెన్లీ పరలోక స్వభావం గురించి ఉంటుంది. కాబట్టి పరలోకం గురించి చెప్తే ప్రజలు కానుకలు ఎవరు కాబట్టి దేని గురించి చెప్పాలి? భూలోకం గురించి చెప్పాలి. ఈ భూమి మీద ఎలా జీవించాలి, భూమి మీద ఎలా హ్యాపీగా ఉండాలి. కాబట్టి నౌ ప్రజెంట్ ఎలా మనం భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలి, ఇదే బోధ. కాబట్టి ఒక్కసారి కూడా ఏం చెప్పరు చెప్పండి? సెకండ్ కమ్. ఇది ఎన్నో గ్రూప్? ఇది ఫోర్త్ గ్రూప్, న్యూట్రల్ గ్రూప్. వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు కానీ ప్రజెంట్ టెన్. కానీ దేవుని వాక్యం మనం చూడబోతున్నాం. వాట్ ఈస్ గోయింగ్ హెడ్? ఏం జరగబోతుంది? ఈ ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్, ఒక గ్లాడ్ న్యూస్, ఒక అద్భుతమైన ఫ్యూచర్ ఉంది. ఏంటి ఆ ఫ్యూచర్? కొట్లాట్లుండవు. నేను నిన్న చిన్న షార్ట్ చూశాను. ఇజ్రాయెల్ దేశంలో ఒక పాలస్తీనా వాడు, ఇజ్రాయేలీలు వాటర్ ట్యూబ్ దగ్గర కొట్టుకుంటున్నారు. దేని దగ్గర? వాటర్ ట్యూబ్. వాటర్ వెళ్తుంది పాలస్తీనా వాడి ఇంటికి, ఆ వాటర్ని కట్ చేశాడు ఇజ్రాయేలీడు. వీడేమో నా ఇంట్లోకి వాటర్ రావట్లేదు, నాకు వాటర్ కావాలంటున్నాడు. ఆ ఇజ్రాయేలీడు ఏమంటున్నాడు? నేను నీకేమి ఇవ్వను, వాటర్ ఇవ్వను. వాటర్ కొరకు ప్రాబ్లమ్స్. స్కూల్స్లో బాంబింగ్, చిన్నపిల్లలు చనిపోతున్నారు. ఎక్కువగా ఈ మధ్య ఇరాన్లో ఎంతమంది? ఒక స్కూల్ పిల్లలు చనిపోయారు. వరల్డ్ వైడ్గా కలహాలు, కొట్లాట్లు, పసగన స్థితి. ఇండియాలో కుల ప్రాబ్లమ్స్, వర్గాలు, ఇండియాలో మతపరమైన డివిజన్స్, అసమానతలు, వర్గ వైషమ్యాలు, వరల్డ్ వైడ్ క్రైసిస్ జరగబోతుంది. గుడ్ న్యూస్, పీస్, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానాధిపతి త్వరలో రాబోతున్నాడు. యేసు ప్రభువారు ఈ భూమి మీద టచ్ చేయబోతున్నాడు. ఆయన ఒలీవ కొండ మీద పాదాలు పెట్టబోతున్నాడు. ఒక 1000 years ఈ ప్రపంచానికి శాంతి, సమాధానం. కొట్లాట్లు ఉండవు, అంబులెన్స్ సౌండ్లు ఉండవు, మిసైల్ సౌండ్లు ఉండవు, బ్రేకింగ్ న్యూస్ మనం వినం, ఎడారి పుష్పించింది. నో వాటర్ క్రైసిస్, నో వార్స్, నో క్రైమ్స్, పోలీస్ స్టేషన్స్ ఉండవు. ఒక 1000 years ఈ భూమి అద్భుతంగా ఉండబోతుంది. ఇట్స్ గ్రేట్ న్యూస్, గ్లాడ్ న్యూస్. కానీ దానికి ముందుగా ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఏంటి ఆ బ్యాడ్ న్యూస్? ఈ భూ ప్రపంచం ఒక 7 years దేవుని యొక్క ఉగ్రతకు గురి కాబోతుంది. ఈ భూ ప్రపంచం సాతాను యొక్క చివరి ప్రతాపానికి ఈ భూ ప్రపంచం గురి కాబోతుంది. సో బ్యాడ్ న్యూస్ కావాలా, గుడ్ న్యూస్ కావాలా? ఫస్ట్ ఏంటి? బ్యాడ్ న్యూసా, గుడ్ న్యూసా? ప్రపంచానికి గుడ్ న్యూస్ ఉంది, కానీ దాని ముందు ఏముంది? బ్యాడ్ న్యూస్. ఎ లిటరల్ 7 year ట్రిబ్యులేషన్ పీరియడ్. 7 సంవత్సరాల శ్రమల కాలం జరగబోతుంది. భూలోకమంతటికి శోధన. ఎప్పుడండి ఇది? ఈ యొక్క 7 year పీరియడ్ నాట్ లోకల్. దేనికి చెప్పండి? గ్లోబల్. ఇజ్రాయెల్లో అయితే లోకల్, అమెరికాలో అయితే లోకల్, యూరోప్లో అయితే లోకల్. ఇది లోకల్ సమస్య కదా. ఏంటిది? గ్లోబల్ ఇష్యూ. భూలోకమంతటికి శోధన రాబోతుంది. ఒకసారి జస్ట్ ఒక చిన్న ఊహించుకోండి. ఇరానోడిక ఏమీ కాక కేబుల్ కట్ చేశాడంటే వాట్ ఈస్ ద ఫ్యూచర్? ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేయండి. హర్ముజ్ జలసంధిలో తక్కువ లోతులో కేబుల్ ఉంది. అక్కడే విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కేబుల్ ప్రపంచ యొక్క సముద్రం గుండా వెళ్తుంది, కానీ చాలా లోపల డెప్త్లో ఉంటుంది. చాలా తక్కువ డెప్త్లో ఉన్న ప్లేస్ ఎక్కడండి? హర్ముజ్ జలసంధిలో. ఈజీగా కట్ చేయగలిగిన అవకాశం ఎక్కడుంది? హర్ముజ్లోనే ఉంది. అది ఎవరి చేతిలో ఉంది? ఇరాన్ అండ్ రెడ్ సీ, యెమెన్ చేతిలో. ప్రపంచం అల్లకల్లోలం కాబోతుంది. ఒకటి మాత్రం వాస్తవం, దిస్ ఈజ్ గాడ్స్ ప్రోగ్రామ్. ఈ మానవాళి మీదకి ఒక 7 year ట్రిబ్యులేషన్ పీరియడ్ రాబోతుంది. దీన్ని అంగీకరించే వాళ్ళు ఉంటారు, అంగీకరించిన వారు ఉంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇలా జరగబోతుంది. ఈ 7 year ఏం జరగబోతుంది? ఈ 7 year పీరియడ్లో ఒక గ్రేట్ పర్సనాలిటీ మనకు పరిచయం కాబోతున్నాడు. అతని యాంటీ క్రైస్ట్.
క్రీస్తు విరోధి. యోహాను రాసిన మొదటి పత్రికలో కనీసం 3 times ఆ మాట ఉపయోగించబడింది. ఏ మాట అది? క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. తెలుగులో మనకు అంత్యక్రీస్తు అన్నారు, కానీ ఆ పదము లేదు. క్రీస్తు విరోధి 3 times రాయబడింది. అతనికి దాదాపుగా ఒక 7 పేర్లు ఉన్నాయండి, 7 names. ఇంకా చాలా ఉన్నాయి. 7 names, 7-year period, 7 stages. చాలా క్లుప్తంగా యాంటీ క్రైస్ట్ యొక్క అంశం అర్థం కావడానికి చాలా క్లుప్తంగా, బ్రీఫ్గా, ఇది చాలా పెద్ద అంశము, చాలా చాప్టర్స్ ఉన్నాయి, కానీ అవన్నీ మనం కవర్ ఒక స్టోరీగా అక్కడక్కడ వాక్యాలు చూసుకుంటూ వాట్ ఈజ్ అహెడ్, యాంటీ క్రైస్ట్ ద్వారా ఏం కాబోతుంది. 7 names, 7 stages, 7 years. అంత్యక్రీస్తు యొక్క అరంగరేటం, అంత్యక్రీస్తు యొక్క అంతం. సో మొట్టమొదటిగా మనకి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో లిటిల్ హార్న్, ఒక చిన్న కొమ్ముగా ప్రత్యక్షమవుతాడు. ఇంకా సంఘం ఎత్తబడలేదు, గమనించండి. అతని యొక్క కమెన్స్మెంట్, అతని ఆరంభం ఒక చిన్న కొమ్ముగా ఉంటుంది, లిటిల్ హార్న్. ఈ యుద్ధం యొక్క ప్రభావం ఎక్కువగా ఎవరి మీద ఉంటుందంటే యూరోపియన్ కాంటినెంట్. ఆఫ్రికా ఆల్రెడీ పావర్టీలో ఉంది, దానికి పెద్ద ప్రాబ్లం కాదు. అమెరికా కూడా పెద్ద ప్రాబ్లం కాదు, కొంచెం డాలర్స్ రేటు పెరిగితే పెరగవచ్చు, మళ్ళీ మామూలు అయిపోవచ్చు. ఆసియన్ కంట్రీస్, ఇండియా, చైనా ప్రస్తుతానికి పెద్ద ప్రాబ్లంలో లేవు. కారణం, ప్రస్తుతానికి ఆయిల్ సప్లై ఉంది, గ్యాస్ ఉంది. ప్రకటన గ్రంథంలో ఉన్న తూర్పు దేశాలు ఇజ్రాయెల్ మీద దాడికి వెళ్తాయి. చైనా, రష్యా, ఇండియా ఇవి పెద్ద ప్రాబ్లం కావని. ఫస్ట్ ప్రాబ్లం యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కంట్రీస్కి పెద్ద సమస్య. మీరు ఆల్రెడీ న్యూస్ ఫాలో అవుతుంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు, జర్మనీ అధ్యక్షులు వీళ్ళందరూ ఒకటే టెన్షన్లో ఉన్నారు కదా. యూరప్కి గ్యాస్ ఎట్లా, యూరప్కి ఆయిల్ ఎట్లా. ఒక పక్క రష్యా యుక్రెయిన్ యుద్ధం చాలా నష్టం కలగజేసింది. అమెరికాకి యూరోపియన్ దేశాల మధ్య పొసకట్లేదు, రెండు విడిపోయే పరిస్థితి ఉంది. యూరోపియన్ యూనియన్ అంతా ఒక అలజడిగా ఉంది. యూరోపియన్ యూనియన్లో సమస్యలు వస్తున్నాయి. ఒకళ్ళు అమెరికాకు సపోర్ట్ చేయాలంటున్నారు, ఒకరు అమెరికాకు సపోర్ట్ చేయాలంటున్నారు. మీరు గత చరిత్ర గమనించండి. యూరోపియన్ యూనియన్ అంతా ఒకప్పుడు అమెరికాకు సపోర్ట్ చేసింది, ఇప్పుడు పూర్తిగా ఏమయ్యారు చెప్పండి? వ్యతిరేకమయ్యారు. దాని ఫలితంగా యూరోపియన్ యూనియన్ కార్నర్ అయింది. యూరోపియన్ యూనియన్ ఎకనామికల్ క్రైసిస్లోకి వెళ్తుంది. యూరోపియన్ యూనియన్ ఆర్థికంగా చితికిపోయింది. యూరప్ దేశాలు ఆర్థికంగా స్తంభన జరిగిద్ది. యూరప్ దేశాల మధ్య అభివృద్ధి కుంటుపడిద్ది. ఈ యూరోపియన్ యూనియన్లో నుంచి ఒక వ్యక్తి చిన్న కొమ్ముగా బయటకు వస్తాడు. దట్ ఈజ్ హిజ్ కమెన్స్మెంట్. యూరప్ నేను బాగు చేస్తాను, యూరప్ ఆర్థిక పరిస్థితిని నేను గాడిలో పెడతాను, యూరప్ నేను కాపాడుతానని అతడు నమ్మిస్తాడు. అది అతని యొక్క ఆరంభం. ఎలా వస్తాడు చెప్పండి? చిన్న కొమ్ము. మీరు చదవండి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 10 రాజ్యాల్లో నుంచి, 10 అంశాలు, 10 దేశాల్లో నుంచి వాట్ ఎవర్ మేబీ ఒక కూటములు ఏర్పడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ ఆల్రెడీ ఏర్పడింది. ఒక రకంగా చెప్పాలంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరప్, నాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ కూటముల్లో ఒక సామాన్యంగా ఒక చిన్న వ్యక్తిగా మొదలయ్యి ఒక పొలిటికల్ లీడర్గా ఎదుగుతాడు. దేన్ని చేయడానికి? యూరప్ని బాగు చేయడానికి. ఇటీవల ఇది చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఒక మాజీ యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, అమెరికాలో యూరప్లో పరిస్థితులు చాలా దిగజారినాయి, ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి. ఈ కూటమిని గాడిలో పెట్టే ఎవరైనా ఒక వ్యక్తి వస్తే బాగుంటుంది. ఈ కూటమిని ఎక్కడ పెట్టే, గాడిలో పెట్టే ఒక ఎవరు రావాలి? వ్యక్తి రావాలి. ఆయన గాడ్ అయినా కావచ్చు, డెవిల్ అయినా కావచ్చు, మేము స్వాగతిస్తాం. ఏ గ్రేట్ స్టేట్మెంట్ బ్రదర్స్. దేవుడు వచ్చి బాగు చేస్తానన్నా ఓకే, ఎవరు వచ్చి? దయ్యం వచ్చి బాగు చేస్తామన్నా ఓకే. వీఆర్ లుకింగ్ ఫర్ వన్ మ్యాన్, ఒక వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాం. యూరప్ కంట్రీస్ ప్రజెంట్ వారికి ఎంతో క్రైసిస్లో ఉన్నారు. డే బై డే వారికి ఎంతో ట్రబుల్సమ్ నేచర్. అది అతని యొక్క ఆరంభం. ఎక్కడుంది ఇది? దానియేలు గ్రంథం. సో ఫస్ట్ వర్డ్ ఏంటి? లిటిల్ హార్న్, చిన్న కొమ్ము, ఒక ఆరంభం. త్వరలో మనం ఒక ఫెమిలియర్ నేమ్ వింటాం. మేబీ రోమ్,
మేబీ టర్కీ, ఐ డోంట్ నో, మనకు తెలియదు. కానీ ఆనాడు భక్తులు ఇంగ్లాండ్లో వారు చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఇలా వస్తాడు, యూరోప్ నుంచి వస్తాడు అన్నప్పుడు అప్పుడు కూటములు లేవు, ఇజ్రాయెల్ దేశం ఏర్పడలేదు. కానీ లేఖనాల ఆధారంగా వారు చెప్పారు, వారు చెప్పింది నిజమవుతుంది. ఈనాడు ఎవరైనా ఎస్కటాలజీ, సెకండ్ కమింగ్ అంశాలు చదవాలంటే ఆ లిటరేచర్ చదవాల్సిందే. ఆ బ్రదర్ అండ్ మూమెంట్లో వచ్చిన అంశాలు ఎవరైనా ధ్యానించాల్సిందే. రెండవదిగా ఏం జరుగుతుంది? ఒక పక్క వార్, ఇజ్రాయెల్ రష్యా యుద్ధం, వార్ జరుగుతుంది, ప్రపంచం స్తంభనగా ఉంది. ఫస్ట్ దెబ్బతినేది ఎవరు? ఏ కంట్రీస్ చెప్పండి? యూరోపియన్ కంట్రీస్. గమనించండి, యూరప్ నష్టాల్లోకి వెళ్తుంది అని మనం న్యూస్ విన్నామంటే మనం అలర్ట్ కావాల్సిందే, మనం డైలీ అలర్ట్ కావాలి, వాస్తవమే. కానీ రెండవ పర్సన్ చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నాను. పాప పురుషుడు, మ్యాన్ ఆఫ్ సిన్. ఇప్పుడు సెకండ్ స్టేజ్, ఒక పొలిటికల్ లీడర్గా వచ్చాడు. ఓకే, వచ్చినవాడు యూరప్ని భ్రష్టు పట్టిస్తాడు, యూరప్ని పాపం వైపు తీసుకెళ్తాడు, భ్రష్టత్వం పెచ్చురిల్లుద్ది, గే మ్యారేజెస్ యాక్సెప్ట్ చేస్తాడు, స్త్రీలు వివాహాలు, పురుషుల వివాహాలు. రీసెంట్గా యూరప్లో ఫస్ట్ టైం ఈ యొక్క గేస్ ర్యాలీ చేశారు. ఫస్ట్ టైం ఇన్ యూరోపియన్ హిస్టరీ ఈ యొక్క ఉంటారు కదా గేస్, వీళ్ళందరూ ఒక ర్యాలీ చేశారు. ఎల్జీబీటీ అంటారు వాటన్నిటిని. యూరప్ని పాపంలోకి తీసుకెళ్తాడు, యూరప్ భ్రష్టత్వంలోకి వెళ్తుంది. యూరప్పే కాదు, వరల్డ్ అంతా ఎందులోకి వెళ్తుందండి? భ్రష్టత్వంలోకి వెళ్తుంది. ఆల్రెడీ ఎపిస్టియన్ ఫైల్స్ వరల్డ్ వైడ్గా ప్రజెంట్ సిస్టమ్ భ్రష్టత్వం దిశగా ఉంది. రెండో స్టేజ్ ఏంటి? రెండో పేరేంటి? మ్యాన్ ఆఫ్ సిన్, పాప పురుషుడు. యేసుప్రభు వారు మ్యాన్ ఆఫ్ సిన్ కాదు, మ్యాన్ ఆఫ్ సారోస్. ఆయన వేదన పుత్రుడు, మ్యాన్ ఆఫ్ సాల్వేషన్. దట్స్ ఇస్ ద డిఫరెన్స్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రెండవ స్టేజ్, ఇంకా సంఘం ఎత్తబడలేదు. ఫస్ట్ ఏంటి? కమెన్స్మెంట్, అతని యొక్క ఆరంభం. రెండోది ఏంటి? అతని యొక్క కరప్షన్. ప్రపంచానికి ఏం తీసుకొస్తాడండి? భ్రష్టత్వం కదా. ఇప్పుడు ప్రపంచం అంత ఎటు వెళ్తుంది? ఆల్రెడీ ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఎన్ని రకాల హత్యలు, క్రైమ్స్, డిఫరెంట్గా ఇటు చూసినా ఏముంది చెప్పండి? ఏ కంట్రీ చూసినా చెప్పండి బ్రదర్స్, ఏముంది? పాపంతో నిండిపోయింది, భ్రష్టత్వం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఈ టైంలో సంఘం ఎత్తబడటం, పరిశుద్ధాత్ముడు తీసివేయబడతాడు. ఒక్కసారిగా ఆ యొక్క ఈ భూమి మీద పరిశుద్ధాత్ముడు తీసివేయబడటం, చర్చ్ ర్యాప్చర్ అవటం. ఏం జరుగుతుంది? థర్డ్ది, నాశన పుత్రుడు. చూడండి, మ్యాన్ ఆఫ్ పెర్డిషన్. 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. నాశన పాత్రుడు. యాక్చువల్గా తెలుగులో ఉంది కానీ నెక్స్ట్ రాయబడింది కదా, విత్ డిస్ట్రాక్షన్. క్రమక్రమంగా పొలిటికల్గా, మోరల్గా, నేషనల్గా, ఇంటర్నేషనల్గా అక్కడ మాట చూడండి, నాశన పాత్రుడు అవుతాడు కదా. సంఘం ఎత్తబట్టం, అతనికి కొన్ని పవర్స్ ఇవ్వబడతాయి, కొన్ని అద్భుతాలు చేస్తాడు. కింద రాయబడిన మరి చూడండి, అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. అతనికి ఆ పవర్ ఎవరిస్తారు చెప్పండి? సాతాను చేత అతడు ప్రేరేపించబడతాడు. ఫుల్ పవర్స్ ఉంటాయి, అథారిటీస్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్, మోషే కర్రను వేసినప్పుడు ఏమైందండి? పాము అయింది. ఈజిప్షియన్ మంత్రగాళ్ళు కూడా ఏం చేశారు చెప్పండి? వారికి సెట్ అండ్ పవర్స్. 2వ అధ్యాయాల మాటలు మీరు చూడండి, నానా విధమైన సూచక్రియలు, మహత్కార్యాలు. ఇది చాలా ఇంపార్టెంట్. బైబిల్లో ఎప్పుడంటే అప్పుడు అద్భుతాలు జరగలేదండి. ఎప్పుడు అద్భుతాలు జరిగినాయా? జరగలేదు. మోషే టైంలో జరిగినాయి కదా. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? రెడ్ సీ, ఈజిప్ట్లో నుంచి వస్తున్నప్పుడు జరిగినాయి. యెహోషువ కాలంలో జరిగినాయి, గ్యాప్ వచ్చినాయి. ఎలీషా కాలంలో జరిగింది, గ్యాప్ వచ్చింది. యేసు ప్రభు అపోస్తుల కాలంలో జరిగినాయి, చెప్పండి, గ్యాప్ వచ్చింది. ఇప్పుడు అద్భుతాలు సూచక్రియలు లేవు. దయచేసి మోసపోవద్దు. నేను ఎగనెస్ట్ కాదు, కానీ అద్భుతాలు సూచక్రియలు చేసే వరాలు కలిగిన వ్యక్తులు లేరండి. మోసపోవద్దు. పలానా ఆయన దగ్గర ఆ వరం ఉందంటే పరిగెత్తాల్సిన పని లేదు. మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది? యాంటిక్రైస్ట్ టైంలో జరుగుతుంది. వాని యొక్క రాక నానా విధమైన సైన్స్, వండర్స్, అతని యొక్క కెరిస్మా,
అతని మాటలకి ముగ్ధులైపోతారు, అతని మాటలకి పార్లమెంట్ సభ్యులు చప్పట్లు కొడతారు, అతని యొక్క ప్రసంగానికి ప్రపంచ నాయకులు జై కొడతారు. ఒక ఎబిలిటీస్, ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది. అది ఎందుకంటే మానవాళ్ళని ఎటు తీసుకెళ్ళటానికి? నాశనం వైపు తీసుకెళ్ళటానికి. థర్డ్ స్టేజ్ ఏంటి? నాశనం. వరల్డ్ అండర్ ర్యాత్కి వెళ్ళబోతుంది. అది ఎన్నో స్టేజ్? థర్డ్ స్టేజ్. సంఘం ఎత్తబడిద్ది కదా. ఎత్తబడినప్పుడు ఏం జరుగుతుందో ఒక చిన్న ఆలోచించండి, చాలా ఆశ్చర్యం కలిగింది. మిలియన్స్ మిస్ అవుతారు. మిలియన్స్ మిస్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా ఆశ్చర్యం ఏంటంటే సంఘం ఎత్తబడే ముందు ప్రపంచమంతా ఈ క్రైస్తవులు లేకపోతే బాగుంటుందనే పరిస్థితి ఉంటుందంట. ఎవరన్నా ఒక క్రిస్టియన్ మెడికల్ డాక్టర్ మిస్ అయ్యాడు అనుకోండి, పోతే బాని ఇటు అయిపోయాడు, మనకెందుకు కదా. ఒక ఇంట్లో ఒక బ్రదర్ ప్రభువుని నమ్ముకున్నాడు, ఓనర్ నమ్ముకున్నాడు, లేకపోతే పేరెంట్స్ నమ్ముకున్నారు, లేక పిల్లలు నమ్ముకున్నారు, పేరెంట్స్ నమ్ముకోలేదు. అకౌంట్లో ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి. దానికోసం ఏమొచ్చింది? ఈ డబ్బులు నాది, ఈ డబ్బులు నావి. అవునా కదా? దేనికోసం? బ్యాంక్ బ్యాలెన్స్లో క్రైసిస్ వస్తుంది, రియల్ ఎస్టేట్ మార్కెట్లో ప్రాబ్లం వస్తుంది, చాలా ఇల్లు ఖాళీ అయిపోతాయి. ఎందుకని? ఎవరు మిస్ అయిపోయారు చెప్పండి? ఓనర్స్ మిస్ అయిపోయారు. మిలియన్స్ మిస్ అవుతారు. ఈ ప్రపంచమంతా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడానికి నేనున్నానని, నాలో పవర్ ఉందని నమ్మబలుగుతాడు. అందుకే ఆ మాట పాడింది 2వ అధ్యాయంలో, అతడు అబద్ధమును నమ్మిస్తాడు. మ్యాన్ ఆఫ్ లై కదా, అబద్ధం. కానీ యేసుప్రభు చెప్పిన మాట ఏంటి? నేనే మార్గమును, నేనే సత్యమును. వరల్డ్ ఈ క్రిస్టియన్స్ మిస్ అయిందని మర్చిపోయి దేన్ని నమ్ముతారు చెప్పండి? లై నమ్ముతారు. అరే ఇంతమంది మా ఫ్రెండ్స్ మిస్ అయిపోయారు, మా బెంచ్మేట్ మిస్ అయిపోయాడు, మా క్లాస్మేట్ మిస్ అయిపోయాడు, మా కొలీగ్ మిస్ అయిపోయాడు, పైలట్ మిస్ అయిపోయాడు. ఇవేమీ బాధపడాల్సిన పని లేదు. ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించరు. కారణం ఎవరు వస్తారండి? అబద్ధాన్ని తీసుకొస్తాడు. నేను వరల్డ్ని బాగు చేస్తాను. సో 3 మాటలు. 1 లిటిల్ హార్న్, చిన్న కొమ్ము, దాని గ్రంథం 7వ అధ్యాయం. 2వదిగా మ్యాన్ ఆఫ్ సిన్, మ్యాన్ ఆఫ్ పెడిషన్. 4వదిగా ప్రిన్స్, కమింగ్ ప్రిన్స్. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. అక్కడ రాయబడింది రాబోవు రాజు, కమింగ్ ప్రిన్స్. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప రాజులు వచ్చినా, ఎంత గొప్ప చక్రవర్తులు వచ్చినా, వీళ్ళందరికీ ఒక పజిల్, ఒక తీరని సమస్య యెరూషలేం. మిడిల్ ఈస్ట్ క్రైసిస్ కదా. ఇజ్రాయెల్ దేశంలోకి వారు వెళ్ళిన దగ్గర నుంచి అక్కడున్న మసీదు గురించి, అక్కడున్న టెంపుల్, మౌంట్ టెంపుల్ గురించి ఇన్ని సంవత్సరాల నుంచి ఏమవుతుంది చెప్పండి? పంచాయతీలు అవుతానే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి? ట్రంప్ పాపం కొంత నేను తీస్తానని చెప్పి ఏదో యెరూషలేం రాజధాని చేసి, ఈ ప్రపంచంలో చాలామంది వచ్చారు, మేము క్లియర్ చేస్తాం, అందరూ ఫెయిల్ అయిపోయారు. కానీ ఈ కమింగ్ ప్రిన్స్ ఈజీగా దాన్ని సాల్వ్ చేస్తాడు. చూస్తారు ఒకసారి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో, వచ్చునట్టి రాజు ఒక కావెనెంట్. ఎవరితో? ఇజ్రాయేల్తో ఒక నిబంధన చేస్తాడు. అరబిక్ నేషన్స్తో, ఇజ్రాయేల్తో వారి మధ్య సఖ్యత ఏర్పాటు చేస్తాడు, ఒక నిబంధన ఏర్పాటు చేస్తాడు. ఆ నిబంధన జరిగిందంటే 7-year పీరియడ్ స్టార్ట్ అయినట్టే. 4వది ఏంటి? నిబంధన. మా ఇంట్లో ఒక చిన్న పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు కమింగ్ ప్రిన్స్. ఆ పుస్తకం పేరు ఏంటండి? కమింగ్ ప్రిన్స్. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఆ పుస్తకం యేసుప్రభు గురించి అనుకున్నా. కమింగ్ ప్రిన్స్ అంటే రాబోయే రాజు అని. కాదు. ఆ పుస్తకం ఎవరి గురించి? యాంటీ క్రైస్ట్, రాబోయే రాజు. ఒక నిబంధన ఏర్పాటు చేస్తాడు. ఎవరితో? ఇజ్రాయెల్ ప్రజలతో. మిడిల్ ఈస్ట్ ప్రాబ్లం క్లియర్ చేస్తాడు, వారికి ఎలవ్ చేస్తాడు. ఓకే మీరు టెంపుల్ కట్టుకోండి, అందరినీ షటప్, నోరు మూపిచ్చేస్తాడు, ఎవరు యుద్ధం చేయడానికి లేదు, ప్రపంచంలో శాంతి నెలకొల్పుతాడు, యుద్ధాలు లేకుండా చేస్తాడు. ఎక్కడ చెప్పండి? మిడిల్ ఈస్ట్లో. ఇప్పటివరకు దాన్ని ఎవరు తీర్చలేకపోయారు కదా. మీరు అప్పుడప్పుడు లేటెస్ట్గా ఒక న్యూస్, అక్కడ మసీదు ఓపెన్ చేశారంటే న్యూస్, మసీదు క్లోజ్ చేస్తే చెప్పండి న్యూస్. ప్రపంచ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ ఏంటి? ఆ సొలొమోను కట్టిన దేవాలయంలో ఉన్న ఆ ప్లేస్లో ఉన్న డోమ్ ఆఫ్ ద రాక్, ఒక సెన్సేషనల్ న్యూస్.
అక్కడ టెంపుల్ కట్టబడాలి. టెంపుల్ కట్టబడిద్ది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రదర్స్, చాలా నోట్ చేసుకోండి. ఇజ్రాయెల్ ప్రపంచం టెంపుల్ కట్టడానికి సిద్ధంగా ఉంది. ఇందాక వరకు మనం ఆరాధనలు విన్నాం కదా, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ప్రధాన యాజకుడి వస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి, ఆల్టర్ సిద్ధంగా ఉంది, యాజకులు సిద్ధంగా ఉన్నారు, లేవీలు సిద్ధంగా ఉన్నారు, స్టోన్స్ సిద్ధంగా ఉన్నాయి. 3 రోజుల్లో కట్టగలిగిన సత్తా ఉందంట. ఎన్ని రోజుల్లో చెప్పండి? 3 days. దానికి ఒక సపరేట్ యూనివర్సిటీ ఉంది. దేవాలయం కట్టడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి పర్మిషన్ వస్తే ఏమవుతుంది? దేవాలయము కట్టబడిద్ది. ఇదంతా రెడీగా ఉన్నారు. టెంపుల్ ఈజ్ రెడీ. దాన్ని క్లియర్ చేస్తాడు ఎవరు చెప్పండి? యాంటీ క్రైస్ట్. 4వదిగా కావెనెంట్. కమింగ్ ప్రిన్స్, ఒక ఫాల్స్ ప్రిన్స్, సమాధానాధిపతిగా ఈ ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ అవుతాడు. దట్ ఈస్ ద 4th stage. అక్కడ నుండి 7-year పీరియడ్ భూమి మీద ర్యాత్ అనేది జరగబోతుంది. ఈరోజు నేను న్యూస్ని చాలా షాక్ అయ్యాను. ఆస్ట్రేలియాలో ఇస్లాం మతం స్పీడ్గా వ్యాపిస్తుందని రాశారు. ఈరోజు మార్నింగ్ ఇంకో న్యూస్, ఇంగ్లాండ్ యువరాజు ఉన్నాడు కదా, ప్రిన్స్, ఎవరతను? ప్రిన్స్ హ్యారియా విలియమ్స్ ఎవరు, ఆయన అన్నాడు ఇస్లాం మతం చాలా గొప్పది. గమనించారా? టోగా క్రిస్టియన్ కంట్రీస్ ఎటువైపు వెళ్తాయి? ఇస్లాం వైపు వెళ్తాయి. కారణం యాంటీ క్రైస్ట్ వారిని ఏకం చేస్తాడు. ఇదేదో కల్పన కథ కాదు. 2026 ఇప్పటి నుంచి మనం చూసాం కదా. ఈ విషయాలన్నీ గతంలో నివసించిన భక్తులకు తెలియదు. వారికి టెక్నాలజీ తెలియదు, తెలుసా? వారికి యూట్యూబ్ ఛానల్స్ తెలియదు, ఈ గూగుల్ మ్యాప్స్ తెలియదు. 19th 20th centuryలో ఇజ్రాయెల్ దేశం ఏర్పడకముందే, టెంపుల్ అనేది అసలు దానికి అవకాశం లేకముందే అవన్నీ గొప్పగా వారు చెప్పారు. 4వది ఏంటి? ప్రిన్స్, కమింగ్ ప్రిన్స్. ఏం స్టార్ట్ అవుతుంది? 7 years. ఈ యొక్క ప్రయత్నం కింద మీరు చదవండి. భూలోకము 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 భూలోకం అని ఉంటుంది. థ్యాంక్ గాడ్ మనం వీఆర్ నాట్ ద డ్వెల్లర్స్ ఆఫ్ ఎర్త్, వీఆర్ ద డెల్లర్స్ ఆఫ్ హెవెన్. ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్నం మనం ఎవరమంటే మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం ఉంది. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. అందుకే మనం శ్రమల కాలం గుండా వెళ్ళము. భూమి మీద మా ర్యాత్ స్టార్ట్ కాబోతుంది. 3.5 years. ప్రకటన గ్రంథం 6 నుంచి మీరు చదవండి. ఒక చిన్న లాజిక్. మత్తయి సువార్త 24-25 అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పింది ఇజ్రాయెల్ దేశానికి ఏం కాబోతుంది అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 6 నుంచి 18 వరకు ప్రపంచానికి ఏం కాబోతుంది. ఈ రెండింటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి? ఇజ్రాయెల్కి లోకల్గా ఏం కాబోతుంది? మాథ్యూ 24-25. ప్రపంచానికి ఏం కాబోతుంది? ఎక్కడ? రెవల్యూషన్ 6-18. గ్లోబల్లీ. ఇవన్నీ ఆ 3.5 years ఏం జరగబోతుంది? కరువులు రాబోతున్నాయి, గోధుమలు క్రైసిస్, ఆయిల్ క్రైసిస్, ద్రాక్షారసం క్రైసిస్ రాబోతుంది, నీటి బొగ్గలు ఎండిపోతున్నాయి, ఆకాశ శక్తులు కదిలించబడిపోతున్నాయి, వరల్డ్ షేక్ అవుతుంది, కని విని ఎరగని కెలామిటీస్ కూడా వెళ్ళబోతుంది. మనం భూలోక నివాసులంగా అది ఎవరమండి? వీఆర్ హెవెన్లీ డ్వెల్లర్స్. మనం ఎత్తపడతాం. 3.5 years బాగా సాగిద్ది. ఇతను పొలిటికల్గా ప్రపంచాన్ని ఆకర్షిస్తాడు. ఏం జరుగుతుంది ఒకరోజు? 5వదిగా బీస్ట్, మృగం, క్రూర మృగం. ప్రకటన గ్రంథం 12-13 అధ్యాయాల్లో స్పెసిఫిక్గా అతనికి టైటిల్ ఇవ్వబడింది, బీస్ట్, ద క్రూయలిటీ. 3.5 years ప్రపంచాన్ని ఏదో శాంతిగా ఉన్నట్టు నటిస్తాడు, కానీ మనకు తెలియదు. మరి ఒక యుద్ధం జరిగిద్ది. ఆ యుద్ధంలో అతడు చావు దెబ్బ తింటాడు. ఏమవుతాడండి? చావు దెబ్బ తింటాడు. అందరూ అతను చనిపోయాడు అని బాధపడుతూ ఉంటారు. సడన్గా ఒక న్యూస్ వస్తుంది. ఏంటి? అతడు చనిపోలేదు, బతికాడు. ఇప్పుడు కుమెని సన్ కదా, న్యూస్ అంతా ఏంటి? అసలు ఏమైందో తెలియదు కదా. దెబ్బ తగిలింది అంటున్నారు, ముఖం ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటున్నారు. ఒకరోజు బ్రేకింగ్ న్యూస్ కదా. ఒకవేళ ఆయన అందరికి వచ్చి నిలబడ్డాడు అనుకోండి, ఏమైంది చెప్పండి? ఒక బ్రేకింగ్ న్యూస్. నెతన్యాహు ఇల్లు కూడా దాడి చేయబడినప్పుడు న్యూస్ అంతా ఏంటి? నెతన్యాహు ఏమయ్యాడు? చనిపోయాడు, 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 చనిపోయాడు. అవునా కదా? ఈ యాంటీ క్రైస్ట్ 3.5 years అయిపోయిన యూరోప్ నుంచి వచ్చిన ఈ పొలిటికల్ లీడర్ చావు దెబ్బ తింటాడు, మరణం అంచులోకి వెళ్తాడు. సడన్గా ఒక ఫ్లాష్ న్యూస్, బతికాడు. అప్పుడు ఇంటర్నేషనల్ ఫిగర్ అవుతాడండి. ప్రపంచానికి గ్రేట్ పర్సన్ అవుతాడు ఆ 3.5 years.
తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తాడు. క్రూయాలిటీ, మృగంతో పోల్చబడ్డాడు కదా. అతనికి అసోసియేట్స్ ఉంటారు, నేను అందులోకి వెళ్ళలేదు. కానీ 3.5 years వెరీ ఇంపార్టెంట్. తన యొక్క చివరి ప్రతాపాన్ని చూపిస్తాడు. ఇక్కడ ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాలి. ఈ 3.5 years ఇశ్రాయేలు ప్రజలు కని విని ఎరగని శిక్ష పొందుతారు. ఎందుకో తెలుసా? 3.5 years ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు వారు ఏం చేశారు? ఆయన 3.5 years అద్భుతాలు చేశాడు. అవునా? చేశాడో చేయలేదు? సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. వారు మెస్సయ్య నమ్మలేదు, వారు తృణీకరించారు. యేసుప్రభు అన్నాడు యోహాను సువార్తలో, నా నామాన కూడా వస్తాడు, మీరు వాడిని నమ్ముతారు. యాంటీ క్రైస్ట్ని నమ్ముతారు, మెస్సయ్యగా నమ్ముతారు. క్రూయల్టీ ఎవరి మీదకి? ఇశ్రాయేల్ ప్రపంచం మీదకి. అతను అంటాడు, ఓహో నేను ఒక న్యూస్ విన్నానే, ఇజ్రాయెల్ గ్రేట్ పర్సన్స్ అంట, దేవుడు వారికి మేలు చేస్తాడంట, వేళ్ళ పరిపాలన ఉంటుందంట. అట్లానా? ఐ విల్ ఎరాడికేట్, ఇజ్రాయెల్ లేకుండా చేస్తాను. ఏం జరుగుతుంది? తన హెడ్ క్వార్టర్ మారుస్తాడు, యెరూషలేముకి వస్తాడు, దేవాలయంలోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడు ఇది? ఫస్ట్ 3.5 అయిపోయింది, మిడ్ పాయింట్, దేవాలయంలోకి ఎంటర్ అవుతాడు. ఒక గ్రేట్ రివోల్ట్ జరిగింది. ఇశ్రాయేల్ ప్రజలు పారిపోతారు. మత్తయి సువార్త 24 చదవండి. యేసుప్రభువు వారు చెప్పాడు, ఆ యొక్క దేవాలయంలో అతను కూర్చున్నప్పుడు యోదయలో ఉండవాడు ఏం కావాలి? కొండలకు పారిపోవాలి. ఒక గ్రేట్ అప్రెషన్ జరుగుతుంది. ఇశ్రాయేల్ ప్రపంచం చాలా భయంకరమైన శ్రమలు పొందబోతున్నారు. తన యొక్క క్రూయాలిటీ, క్రూరత్వాన్ని స్థాపిస్తాడు. అట్ ద సేమ్ టైం ప్రపంచాన్ని తన చేతుల కింద తీసుకుంటాడు. ఎకనామిక్స్ మొత్తం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఏది కొనాలన్నా, ఏది షాపింగ్ చేయాలి ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి? కమర్షియల్గా ఎదుగుతాడు. ఏది కొనాలన్నా ఎవరి చేతిలో ఉంటుంది చెప్పండి? బీస్ట్ చేతిలో ఉంటుంది. ఒక ముద్ర వేస్తాడు, మార్క్, అతని పేరు మీద ఒక మార్క్ ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నాను, ఆ భక్తులు ఏం చెప్పారంటే, మాకు తెలియదు అన్నారు. ఆ ముద్ర ఏంటో మాకు తెలియదు, మేము చెప్పలేమన్నారు. చాలా ఆశ్చర్యం కదండి. ఈనాడు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆ ముద్ర ఏంటి అది ఇది అంటున్నారు. కానీ మనకు కొంచెం అవగాహన అవుతుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీ వచ్చింది, ఏటీఎంలు వచ్చినాయి, ఫోన్పేలు వచ్చినాయి, గూగుల్ పేలు వచ్చినాయి. కాబట్టి మనకు అర్థమైనాయి. అది ఒక మర్మం, మనకు తెలియదు. షాప్ చేయాలన్నా ఆ మార్క్ ఉండాల్సిందే. ఆ మార్కు లేకపోతే ఏమవుతుంది? నిత్య నాశనానికి వెళ్తారు. హత్య చేస్తాడు. 2 ప్రవక్తలు వస్తారు, అందులోకి మనం వెళ్ళట్లేదు. కానీ వారిని ఎవరేం చేయలేరండి. అహాబు కూడా ప్రవక్తను చంపడానికి వెళ్తే ఆత్మ ప్రవక్తలను తీసుకెళ్ళిపోయాడు కదా. అదేవిధంగా యాంటీ క్రైస్ట్ ఏం చేయలేడు 2 ప్రవక్తల్ని 3.5 years. తర్వాత చంపుతాడు. తర్వాత 1,44,000 మంది వస్తారు, వారిని కూడా ఏం చేయలేడు. ఒక గ్రేట్ థింగ్స్ జరగబోతున్నాయి. అతని యొక్క ప్రభావం చూపించబోతున్నాడు. వరల్డ్ రిలీజియన్ వన్ వర్డ్ రిలీజియన్ అయింది. ఇక్కడ ఒక మాట నేను మీకు చెప్పాలి. ఇరాన్ యుద్ధం జరిగే ముందుగా మోడీ గారు ఇజ్రాయెల్ పార్లమెంట్లోకి వెళ్ళి ప్రసంగించాడు. ఒకసారి ఆ క్లిప్ చూడండి. ఏమని ప్రసంగించాడు తెలుసా? ఈ ప్రపంచమంతా ఒకరుగా ఉండాలి, వసుదైక కుటుంబంగా ఉండాలి అని కాంక్షించాడు. ఆయన కోరిక అది. ఎక్కడికి వెళ్ళి ప్రసంగించాడు? ఇజ్రాయెల్ పార్లమెంట్. పార్లమెంట్ అంటే ఏంటి? పొలిటికల్ టెంపుల్. మరి దేవాలయం రిలీజియస్ టెంపుల్. రేపు మోడీ గారు కాదు, ఈ యాంటీ క్రైస్ట్ ఇజ్రాయెల్ టెంపుల్లోకి ఎంటర్ అవుతాడు. వన్ వరల్డ్, ఒకే ప్రపంచం, ఒకే కరెన్సీ ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. 3.5 years భయంకరమైన ధనాలు రాబోతున్నాయి. డియర్ బ్రదర్స్, ద క్రూయాలిటీ, ద బీస్ట్. ఆ రోజు ఏం జరుగుతుంది? 7 year పీరియడ్ అయిపోతుంది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. ద లాలెస్ వన్, ధర్మ విరోధి అంతమవుతున్నాడు. ద 6th stage. ఆ 7 year పీరియడ్ ముగింపుకు వచ్చింది. చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఏం జరుగుతుంది? అతని యొక్క కాన్జుమేషన్ ఎలా లాలెస్ వన్, ధర్మ విరోధి. అతనికి ఉన్న పేరేంటి? ధర్మ విరోధి. యేసుప్రభు వారు ఒలీవ కొండ మీదకి వస్తాడు. ఆయన ఒక ఖడ్గం తీసుకుని, ఒక బుల్లెట్తో కాదు కానీ నోటి ఊపిరితో ఫనుత్తే ఏమవుతాడు చెప్పండి? అతని యాంటీ క్రైస్ట్. హర్మోగెద్దోన్ లోయలో గొప్ప యుద్ధం జరగబోతుంది. ఆల్రెడీ కోషి మ్యాథ్యూ గారు చెప్పాడు. హర్మోగెద్దోన్లో ఎందుకు యుద్ధం జరిగిద్దో చెప్పాడు కదా. ఇజ్రాయెల్కి సంబంధించిన అణు అస్త్రాలన్నీ ఎక్కడున్నాయి? హర్మోగెద్దోన్లో దాచిపెట్టారంట. రేపు ప్రపంచం అంతా అటువైపు చూస్తారు కదా.
మా అందరి దగ్గర ఆయుధాలు అయిపోయినాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఇంతవరకు వాళ్ళు పెట్రోల్ ఉపయోగించుకోలేదు, వాళ్ళు ఇంతవరకు వాళ్ళ గ్యాస్ ఉపయోగించుకోలేదు, నిల్వ పెట్టుకున్నారు. ఎందుకు? రేపు అందరికి అయిపోతే ఎవరి దగ్గర ఉంటుంది? మా దగ్గర ఉంటుంది. రేపు అందరి దగ్గర అయిపోతే ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? వాళ్ళ దగ్గర. ఎక్కడ ఉంటుంది ఇది? అర్మోగద్దెన్. టోటల్ ఎటు వెళ్తుంది? అర్మోగద్దెన్ వైపు ప్రపంచం నుంచి వస్తుంది. ప్రకటన గ్రంథం చూడండి, తూర్పు దేశాలు వెళ్తాయి అంట. రేపు ఇండియా కూడా దాడి చేయాల్సింది ఎవరి మీదకి? ఇజ్రాయెల్ మీదకి. రేపు యేసు ప్రభువు ఒలీవ కొండ మీద పాదాలు పెట్టబోతున్నాడు. తన నోటి ఊపిరితో యాంటిక్రైస్ట్ బోధించబోతున్నాడు. ద లాలెస్ వన్, ధర్మ విరోధి అంతం కాబోతున్నాడు. ఏం జరుగుతుందో మనకు తెలుసు. బ్రతికుండగానే ఎక్కడేస్తాడు? అగ్నిగుండంలో. అగ్నిగుండాన్ని ఫస్ట్ టేస్ట్ చేయబోతున్న వ్యక్తి అతనే. ఎవరు చెప్పండి? ఇప్పటి వరకు మనం విన్నాం కదా, అగ్నిగుండం దాన్ని ఫస్ట్ టేస్ట్ చేసే వ్యక్తి ఎవరు చెప్పండి? దాన్ని ఫస్ట్ అనుభవించే వ్యక్తి ఎవరు? యాంటిక్రైస్ట్. ద ఫస్ట్ మ్యాన్ అగ్నిగంధాల్లో మండే గుండంలో వేయబడతాడు. దట్ ఈజ్ ఈజ్ ఎన్హిలేషన్. అతనితో పాటు అబద్ధ ప్రవక్త ఇద్దరిని వేస్తారు. బైబిల్లో ఇద్దరు బతికుండగానే ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు కదా. డెత్ టేస్ట్ చేయలేదు. ఇతను ఫస్ట్ డెత్ టేస్ట్ చేయడు, ఎటర్నల్ డెత్ టేస్ట్ చేస్తాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అండ్ ఏడవదిగా క్రీస్తు విరోధి. ఆ మాట చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:18 ఎందుకు వాడబడింది? 2:18 క్రీస్తు విరోధి. కాంట్రాస్టింగ్. క్రీస్తు ప్రభుకి ఆయనకి మధ్య ఉన్న విభేదం, తేడాలు చూపించడానికి యోహాను గారు ఆ 3 పదాలు ఉపయోగించాడు. ఏంటవి? క్రీస్తు విరోధి 3 సార్లు ఉపయోగించాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పత్రిక చదవండి, 3 మాటలు ఉపయోగిస్తాడు. అపవాది, సాతాను అంటాడు 3 అధ్యాయంలో. 4 అధ్యాయంలో అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్ అంటాడు. 2 అధ్యాయంలో క్రీస్తు విరోధి, ట్రయో, త్రిత్వం కదా. ఎవరెవరు? సాటన్, డ్రాగన్, వరల్డ్ సర్పెంట్, యాంటిక్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్. 3 గురించి యోహాను చెప్పాడు. కారణం ఏంటి అంటే, ఈ యోహాను గారు శరీరధారి అయిన యేసు ప్రభు యొక్క 3.5 years మినిస్ట్రీ చూశాడు. ఇదే యోహాను గారు 3.5 years మినిస్ట్రీ చూడబోతున్నాడు. ఎవరిది? యాంటిక్రైస్ట్ది. కాబట్టి ఆ యొక్క అంశం ఎవరికి ఇవ్వబడింది? యోహాను భక్తుడికి ఇవ్వబడింది. కాంట్రాస్ట్ ఏంటి? క్రీస్తు విరోధి అనే మాట ఎందుకు ఉపయోగించబడింది? యేసు ప్రభు జీవితం, ఆయన జీవితం చూడండి. యాంటిక్రైస్ట్ నోరు డంబమైన మాటలు పలికిద్ది. తన్ను తాను హెచ్చించుకుంటాడు కదా, తన్ను తాను దేవుడుగా చెప్పుకుంటాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు అతన్ని ఆరాధించరు. ప్రపంచమంతా ఆరాధిస్తుంది. ఎవరు ఆరాధించరండి? ఇజ్రాయెల్ ఆరాధించరు. కానీ యేసు ప్రభువు వారు మనందరూ తెలిసిందే కదా, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదవండి. ఆయన దేవునితో సమానుడైంది, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇతనేమో హెచ్చించుకున్నాడు, అతనేమో తగ్గించుకున్నాడు. ఈ యొక్క యాంటిక్రైస్ట్ మిలియన్స్ లైఫ్ తీసేశాడు. మిలియన్స్ లైఫ్ హత్య చేశాడు, నాశనం చేశాడు. యేసు ప్రభువు వారు ప్రాణం పెట్టడం ద్వారా మిలియన్స్ లైఫ్ ఏమవుతుంది? రక్షించబడుతుంది. ఈ యాంటిక్రైస్ట్ నటించాడు, మరణించినట్టుగా నటించాడు, చావు దెబ్బ తిన్నట్టుగా నటించాడు. యేసు ప్రభువు నిజంగా చనిపోయాడు. నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి లేచాడు. ద కాంట్రాస్ట్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ యాంటిక్రైస్ట్. ఆయన ప్రేమ, ఆయన అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. అవి రియాలిటీ. చనిపోయిన వారు లేపాడు కదా, లెప్పర్స్ని బాగు చేశాడు. ఇతను సూచక్రియలు అవి కాదు. నేమ్ ఫేమ్. వాట్ ఈజ్ యువర్ చాయిస్? ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మితే ఎటర్నల్ గ్లోరీ, నిత్య మహిమలోకి వెళ్తాం. యాంటిక్రైస్ట్ నమ్మితే ఎటర్నల్ గెహన్నా, నిత్య నరకాగ్ని. ఎటర్నల్ గ్లోరీ, ఎటర్నల్ గెహన్నా. ఎవరు కావాలి? ఎవరో ఒకరిని ఫేస్ చేయాలి. ఎవరెవరిని? క్రైస్ట్ ఆర్ యాంటిక్రైస్ట్. 7 అంశాలు కదా. నెంబర్ 1, లిటిల్ హార్న్ ఈజ్ కమెన్స్మెంట్. రెండవదిగా మ్యాన్ ఆఫ్ సిన్, కరప్షన్. మ్యాన్ ఆఫ్ పెర్డిషన్, కరిస్మా. కమింగ్ ప్రిన్స్, కవెనెంట్. బీస్ట్, క్రూయాలిటీ. లాలెస్ వన్, అతని యొక్క అంతం. యాంటిక్రైస్ట్, కాంట్రాస్ట్ విత్ క్రైస్ట్. స్టడీ చేయండి. ప్రపంచం సిద్ధంగా ఉంది. అంత్యక్రీస్తు అరంగరేటం త్వరలోనే ఉంది. లేఖనాలు చదవండి, సిద్ధపడండి. ప్రభు కొరకు మనం సిద్ధపడదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.